ప్రజా సంగ్రామ యాత్ర. ఈ యాత్ర ఎవరి కోసం? ఈ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను వంచినటువంటి కేసీఆర్ ను ఎండగట్టడానికి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్య నడుస్తూ ప్రజలకు రేపు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని మీరందరూ ఆశీర్వదిస్తారు. మరి మేము ఆశీర్వదిస్తే మీకు అందరికీ ప్రజల సమస్యలు తెలిసిన ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనేటటువంటి ఒక మీ అందరి యొక్క భావాలు తెలుసుకోవడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టి బండి సంజయ్ గారు జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి అంబేద్కర్ గారి జయంతి అయినటువంటి ఏప్రిల్ 14న యాత్రను ప్రారంభం చేసి మరి ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ హెడ్ క్వార్టర్కి ఈరోజు చేరుకున్నటువంటి సందర్భంగా ఎన్నో గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆ యాత్రలో ఎండ్రటి ఎండ, ఎట్లా ఉంది ఎండ, పైన కాలుతున్నారు సూర్యుడు మన అందరినీ ఎట్లా కాలిపోతామంటటువంటి ఎండ, ఎర్రటి ఎండలో నడుచుకుంటూ మరి ప్రజా సంగ్రామ యాత్రలో ముందు బండి సంజయ్ గారు నడుస్తుంటే వారి వెంబడి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు మేము మీ వెంబడున్నాం, ఈ ప్రభుత్వం సంగతి మనం అందరం కలిసి చూద్దాం, టీఆర్ఎస్ ని దించేదాకా మనం నిద్రపోవద్దనేటటువంటి ఒక పంతంతో ఈ రోజు ఎర్రటి ఎండలో కూడా నడుస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎక్కడ పోయినా ప్రజలు, ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా ఎవరిని పలకరించినా, ఎవరితో ఏమ్మా నీకు అనేటటువంటి కష్టాలు తెలుసుకుందని పలకరించినా కూడా ఏ ఒక్కరు కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంతోషంగా లేరనేది చాలా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ స్పష్టం చేస్తున్నటువంటి అంశం. గ్రామాన్ని అడుగుపెట్టిన ప్రతి గ్రామంలో దారి పొడుగునా వస్తున్నటువంటి కనపడుతున్నటువంటి రైతన్నలు కానీ, అక్కలు కానీ, అమ్మలు కానీ, యువత కానీ వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రకు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ 8 ఏళ్ల నుంచి ఏం చేసిండు? తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? ఈ తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? మనం కేసీఆర్ కోసం తెచ్చుకున్నామా? తెలంగాణ కేసీఆర్ కోసం తెచ్చుకున్నామా? మన బతుకులు బాగా అయితే తెచ్చుకున్నామా? ఈరోజు కేసీఆర్ ఈ తెలంగాణ తన కోసమే తెచ్చుకున్నట్టు, తెలంగాణ ప్రజలంతా కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని బంగారు కుటుంబం చేయడానికనే తను తెలంగాణ కోరుకున్నట్టు, తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కుటుంబం ఈరోజు బాగుపడిందంటే తెలంగాణ ప్రజలకేమో బంగారు తెలంగాణ అంటే మాటలు చెప్పి కేవలం ఒక కుటుంబం మాత్రమే ఈరోజు బంగారు కుటుంబం వాడినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా కళ్ళతో చూస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గానికి వస్తే కూడా మక్తల్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి విషయంలో చూసుకుంటే మేము నడుచుకుంటూ వస్తున్నాం. ఎక్కడి నుంచి జూరాల దాటినప్పటి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. అక్కడి నుంచి మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టినాం. అసలు ఆ రోడ్డు ఉంది కదా దేవుడా, ఈ రోడ్డు 8 ఏళ్ల తెలంగాణ వచ్చి ఆ రోడ్డు సంగతి చూస్తే భగవంతుడు కనిపిస్తాడు, పైన భగవంతుడు కనిపిస్తాడు. అంటే ఒక 8 ఏళ్లలో ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి నాయకులకి ఆ రోడ్ల అతిగతి కనపడలేదా? ఆ రోడ్లను బాగు చేయాలనేటువంటి సోయి రాలేదా? ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది? మొత్తం పౌడర్ కొట్టుకున్నట్టే ఉంది. అది పౌడరే, మొత్తం నడుస్తూ ఉంటే మనుషుల మీద మొత్తం పౌడర్ కొట్టుకున్నట్లే ఉన్నాయి రోడ్ల యొక్క సింగారం. ఏ ఊరు పోయినా, ఎక్కడ పోయినా, ఏ ప్రాంతం నడిచినా ఒక రోడ్డు లేదు, ఊర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే తప్పితే, నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి నిధులతోనే రైతు వేదికలు కట్టిండ్రు, ప్రకృతి వనాలు చేసిండ్రు. ఈరోజు ఎక్కడైనా గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మాణం చేసిండ్రంటే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులతోనే తప్ప ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క పని కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా ఇంకొక నిధులతో కట్టినటువంటి పాపాన పోలే. ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులతోనే ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు. అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. నిధులు మొత్తం అప్పుల రాష్ట్రంగా మార్చేసింది. తెలంగాణని అప్పుల రాష్ట్రంగా మార్చేసి అన్ని పథకాలు 2 బెడ్రూమ్ల ఇండ్లు లేవు. ఉన్నాయా? 2 బెడ్రూమ్ల ఇండ్లు వచ్చినాయమ్మా? మక్తల్ నిండా ఊరులో 2 బెడ్రూమ్ల ఇండ్లు అయినాయా? ఎన్ని ఊర్లలో అయినాయి? ఒక్క ఊర్లోనైనా వచ్చినాయా 2 బెడ్రూమ్ల ఇండ్లు? 2 బెడ్రూమ్ల ఇండ్లు అండి. తర్వాత మళ్ళీ ఏమండ్రి, సొంత జాగాలుంటే 5 లక్షల రూపాయలు ఇస్తా ఇండ్లు కట్టుకోనికండి. ఎక్కడైనా 5 లక్షల రూపాయలు వచ్చినాయా ఏ ఒక్కరికైనా?
ఎవరైనా ఇండ్లు కట్టుకున్నారా సొంత జాగలల్లా? రైతులకు రుణమాఫీ జరిగిందా? మన కురువాళ్ళకు మళ్ళీ గొర్రెలు వచ్చినాయా? ఓట్లప్పుడు వచ్చినాయా? మళ్ళీ వచ్చినాయా? ఏదైనా జరిగిందా అంటే అభివృద్ధి కార్యక్రమం సున్నా. దళిత సోదరులకు పెద్ద ఎత్తున మోసం చేసి దళితులకు 3 ఎకరాల భూమి వచ్చింది అమ్మ ఎక్కడైనా? దళితుల 3 ఎకరాల భూమి లే. ఇంకా ముఖ్యమంత్రి సంగతి సరే ఆయన తల నరుక్కుంటానని కానీ ఆయన ఎన్నిసార్లు తల నరుక్కున్నా తల మొలుస్తూనే ఉంది. ఆయన తల నరుక్కుంటున్నాడు, తల వస్తుంది, తల నరుక్కుంటున్నాడు, తల వస్తుంది ఆయన చెప్పినటువంటి వాగ్దానాలకి. ఈరోజు మళ్ళీ కొత్తగా దళిత బంధు అనేటటువంటి మళ్ళీ కొత్త మోసం మొదలుపెట్టిండు. మరి ఇవన్నీ మోసాలు చేసుకుంటూ ఇప్పుడు ఇంకేం ప్లాన్ చేస్తున్నాడు? ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఏడాదికి నర ఉంది ఎలక్షన్. మరి ఇంకా మళ్ళా ఎట్లా మోసం చేయాలి, మళ్ళా ఏమి హామీలు ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకునలేదు. మరి కొత్తగా ప్రజలను ఎట్లా మోసం చేస్తే నేను మళ్ళా గెలుస్తా. ఎందుకంటే 2 ఎలక్షన్లో తేలిపోయింది. దుబ్బాక ఎలక్షన్ కానీ హుజరాబాద్ ఎలక్షన్ కానీ ఆయన డబ్బులు పని చేయలేదు. ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీనే ప్రజలు గెలిపించనేది స్పష్టమైపోయింది. ఆయన ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతోనే ప్రజలకు పంచితే కూడా ప్రజలు ఓట్లేనికి సిద్ధం కాలేదు. మరి ఈరోజు ఓట్లేనికి సిద్ధం కాకుండా ఓడగొట్టడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ తనకు భవిష్యత్తు ఉండనియరని పీకే దొరికొచ్చుకున్నాడు. పీకే దొరికొచ్చుకొని ఆ పీకేతోనే మెల్లగా లోపల కాంగ్రెస్ తన ఒప్పందాలు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ తన ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపాయకారి ఒప్పందాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు బహాటంగానే నడుస్తుంది. కొందరు దాన్ని తీవ్రంగా మాకంతా దాంట్లో అంతా మిత్రులు ఉన్నారు కదా, మాకు మిత్రులందరూ టీఆర్ఎస్ తోనే కలిస్తే మేము ఉండేది లేదు, ఇక మేము టీఆర్ఎస్ తోనే కొట్లాడుతున్నాం ఇన్ని రోజులు. ఎవరైతే అండర్స్టాండింగ్ ఉన్నారో, ఎవరైతే లోపాయకారి ఒప్పందం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు, కానీ మేము మాత్రం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపల కలుపుకున్నారు అట్లాగానే కలిస్తే మేము ఉండేదే లేదు అంటున్నాం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాల కూడా విఫలమైంది తెలంగాణ రాష్ట్రంలో. అన్నలారా అక్కలారా, మహత్తల్ నియోజకవర్గంలో చిన్న నేరేడుగాం, ఈ నుంచి ఎంత దూరం ఉంది నేరేడుగాం? మనకు నేరేడుగాంని నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి R&R సెంటర్ జీవో ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే. ఆ రోజు నేను ఇచ్చిన ప్లాట్లు, ఆ రోజు ఇంట్లోకి 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి తప్ప తర్వాత ఇండ్లు రాలేదు, నష్టపరిహారం రాలేదు. ఆడ ఇంకా 50 మందికి ఇంకా ఇండ్లు రావాల్సిన వాళ్ళకి ప్లాట్లు రాలేదు. మొత్తం నేరేడుగాం గాని సంగమ్మండ గాని భూత్పూర్ గాని ఎక్కడ వేసిన గోంగడు అక్కడనే. ఇంకా పాలమూరు రంగారెడ్డి కథ చెప్పనే వద్దు, జితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు. సో మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, అభివృద్ధి విషయంలో పూర్తిగా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు తప్పితే అభివృద్ధికి మాత్రం ఎక్కడ ముందడుగు లేదు. అభివృద్ధిలో మాత్రమేమో ఆమల దూరం, కమిషన్ల విషయంలోనేమో 100 కిలోమీటర్ స్పీడ్ లో పోతున్నారు. కాబట్టి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతాం. మళ్ళీ నేను తర్వాత వస్తాం, మాట్లాడతాం. ఇంకా బండి సంజయ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా పెద్దలు మాట్లాడే అవసరం ఉంది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో అనేక విషయాలు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మేము లోకల్గా అనేక సమస్యలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇంతకుముందే పావని తన బాధ చాలా ఎంత వేధిస్తున్నారు, అభివృద్ధి పనులు చేయకుండా ఎట్లా అడ్డుపడుతున్నటువంటిది తన ఆవేదన వెలుగుచ్చింది. తన అంతకుముందు కూడా ఆ విషయాలన్నీ కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. మీరందరూ గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త, ప్రతి అన్న, తమ్ముడు, రైతులు ఇక్కడ పనిచేయాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ మనది ఉండాలి, ఇక్కడ మనది ఉండాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేరుతాయి. మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్షలను, అభిలాషలను ప్రజాస్వామ్యయుతంగా పాలించినటువంటి శక్తి, అవకాశం భారతీయ జనతా పార్టీకి మరి ఇచ్చే విధంగా మీ అందరూ ఆశీర్వదించండి. ప్రజా సంగ్రామ యాత్రలో నడుస్తూ ఎంత పెద్ద ఎత్తున మరి సూర్య భగవానుడు తీవ్రమైనటువంటి తన వేడిని చేస్తున్నప్పటికీ కూడా యాత్రలో నడుస్తూ అలసినా, ఇబ్బందికి గురైనా యాత్రను అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ముందు నరేంద్ర మోదీ గారి యొక్క దిశ, ఆయన చూపించినటువంటి దశ తిరిగినటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు పోతున్న నేపథ్యంలో మీరందరూ కూడా ఈ యాత్రను పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యాత్రకు మరి చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి హాజరైనటువంటి
పెద్ద ఎత్తున ప్రజలు, రైతన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, యువకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర ఇదే విజయ పరంపర కొనసాగాలని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.